మై డియర్ ఫ్రెండ్స్, ఒకే వీడియో రెండు అద్భుతమైన ప్రయోజనాలు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అదనపు ఆదాయాన్ని సంపాదించే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకోండి. ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కేవలం 500 రూపాయలతో పెట్టుబడి పెట్టి 7 నుంచి 15 రోజుల్లో 50 నుంచి 70% వరకు లాభం. ఇదే ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతున్న బిజినెస్. కేవలం 7 రోజుల్లో మంచి ప్రాఫిట్ ఇచ్చే ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ ఇది. కేవలము 500తో ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ కుటుంబానికి పోషక విలువలతో కూడిన తాజా ఆహార పదార్థాలను అందించవచ్చు. అదే సమయంలో చిన్న స్థాయిలో ప్రారంభించి అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కూడా సృష్టించుకోవచ్చు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందుతున్న ఈ సూపర్ ఫుడ్ ఏమిటి? దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీన్ని ఉపయోగించి ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్కారం. కేవలం 7 రోజుల్లో పంట పండించి కేవలం 500 రూపాయలతో పెట్టుబడితో ఇంట్లోనే ప్రారంభించే అద్భుతమైన బిజినెస్ చేస్తూ అదే సమయంలో మీ కుటుంబానికి సూపర్ హెల్తీ ఫుడ్ అందించే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్ పేరే మైక్రోగ్రీన్స్. మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? అలాగే వాటిని ఇంట్లోనే పెంచి ఆదాయ అవకాశంగా ఎలా మార్చుకోవచ్చు? ఇలా ఒక్కో అంశాన్ని సులభంగా తెలుసుకుందాం. ప్రజలు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే, మార్కెట్లో దొరికే ప్రతి ఫుడ్ కూడా కెమికల్ ఫుడ్, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగాల కొరత, తక్కువ పెట్టుబడితో బిజినెస్ దొరకకపోవడం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అన్ని సమస్యలకు ఒక చిన్న పరిష్కారమే మైక్రోగ్రీన్స్. మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? ఎందుకు ప్రపంచం మొత్తం వీటి వైపు చూస్తుంది? ఈ బిజినెస్ ద్వారా ఎంత డబ్బు సంపాదించవచ్చు? ఎక్కడ అమ్మాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎంత లాభం వస్తుంది? మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, మనము తినే కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలు నాటిన తర్వాత అవి చిన్న మొక్కలుగా మారిన దశనే మైక్రోగ్రీన్స్ అంటారు. అంటే మొదటి 2 ఆకులు వచ్చినప్పుడు వీటిని కోసేస్తామన్నమాట. ఇవి మరీ చిన్నగా ఉన్న రుచిలోను పోషకాల్లోను పెద్ద మొక్కల కంటే 40 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, సి, ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, శరీర ఆరోగ్యం మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఒకప్పుడు కొద్ది మందికే తెలిసిన ఈ మైక్రోగ్రీన్స్ నేడు స్టార్ హోటల్స్ నుంచి జిమ్ల వరకు, డైటీషియన్ల నుంచి హెల్త్ కాన్షియస్ కుటుంబాల వరకు అందరి ఎంపికగా మారాయి. సలాడ్స్, జ్యూస్లు, స్మూతీలు, గార్నిషింగ్లో విస్తృతంగా ఉపయోగిస్తూ ఉండటంతో వీటికి మార్కెట్లో రోజుకు మంచి డిమాండ్ పెరుగుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇటు ఆరోగ్యంతో పాటు ఇటు సంపదను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఇది పెంచితే నిజంగా డబ్బులు వస్తాయా? ఎస్, సమాధానం ఒక్కటేనండి, ఎస్, అవును వస్తాయి. కానీ ఒక్క రాత్రిలో కాదు. నాణ్యమైన ఉత్పత్తి, సరైన కస్టమర్లు, క్రమబద్ధమైన మార్కెటింగ్ ఉంటే మైక్రోగ్రీన్స్ మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్గా మారే అవకాశం ఉంది. ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ కుటుంబాలు, స్టార్ హోటల్స్, కేవ్స్, జిమ్స్, డైటీషియన్లు, ఆర్గానిక్ స్టోర్స్ తాజా మైక్రోగ్రీన్స్ కోసం ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఈ రంగంలో డిమాండ్ రోజుకు పెరుగుతుంది. అసలు మైక్రోగ్రీన్స్ను ఎలా పెంచాలి? ఎంత పెట్టుబడి అవసరం? ఎక్కడ అమ్మాలి? ఎంతవరకు ఆదాయం పొందే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక్కో అంశాన్ని సులభంగా తెలుసుకుందాం. మొదట ఎంత పెట్టుబడి మనకు అవసరం అవుతుందో వివరంగా తెలుసుకుందాం. ఇదే ఈ బిజినెస్లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. కేవలము 500 నుండి 1000 రూపాయలకి మీరు సెటప్ మొదలు పెట్టవచ్చు. మనకు కావలసినటువంటి పరికరాలు, కొన్ని ట్రేలు, కొబ్బరి పీచు లేదా కోకోపీట్ అంటారు దాన్నే, మంచి క్వాలిటీ గల విత్తనాలు, ఇవి మాత్రమే మీకు కావలసినవి. పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. మీ బాల్కనీలో లేదా కిచెన్ కార్నర్లో లేదా స్లాబ్ మీద కూడా వీటిని పెంచుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలి? మైక్రోగ్రీన్స్ పెంచడం చాలా సులభం. జస్ట్ 5 స్టెప్స్లో ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, ఒక చిన్న ప్లాస్టిక్ ట్రే తీసుకొని అందులో 2 ఇంచెస్ 1 to 2 ఇంచెస్ కోకోపీట్ను మందంగా వేసుకోవాలి. స్టెప్ 2, విత్తనాలు చల్లండి. గోధుమ, మెంతులు, సన్ఫ్లవర్, ముల్లంగి, బ్రోకోలీ లేదా ఇతర మైక్రోగ్రీన్ విత్తనాలను సమానంగా చల్లండి.
స్టెప్ 3, నీరు స్ప్రే చేయండి. స్ప్రే బాటిల్తో తేలికగా నీరు చల్లండి, ఎక్కువ నీరు పోయకండి. స్టెప్ 4, మొలక వచ్చే వరకు ఉంచండి. మొదటి 2 నుంచి 3 రోజులు ట్రేను చీకటి లేదా నీడ ఉన్న చోట ఉంచండి. మొలకలు వచ్చిన తర్వాత వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. స్టెప్ 5, ప్రతిరోజు నీరు ఇవ్వండి. రోజుకు 1 లేదా 2 సార్లు తేలికగా నీరు స్ప్రే చేయండి. 7 నుంచి 10 రోజుల్లో మైక్రోగ్రీన్స్ కోయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంతే, కేవలము వారం రోజుల్లో మీ ఇంట్లోనే తాజా పోషకాలు అధికంగా ఉండే మైక్రోగ్రీన్స్ సిద్ధమవుతాయి. ఎంత లాభం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? అందరూ అడిగే ప్రశ్న, అసలు ఈ బిజినెస్ చేయడం వల్ల లాభం ఎంత వస్తుంది? మైక్రోగ్రీన్స్కు మార్కెట్ ఉంటే మంచి లాభాల అవకాశం ఉంది. సాధారణంగా చిన్న స్థాయిలో కూడా పెట్టుబడి పెడితే మనకు 50 నుంచి 70% వరకు మనకు రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఇవి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే నికర లాభం మాత్రం విత్తనాలు, ప్యాకింగ్, రవాణా మరియు ఇతర ఖర్చులు తీసివేసిన తర్వాతే తెలుస్తుంది. ఉదాహరణకు విత్తనాలు ప్లస్ కోకోపిట్ ప్లస్ ప్యాకింగ్ ఖర్చు తక్కువగా ఉంటే తాజా మైక్రోగ్రీన్స్ను సరైన కస్టమర్లకు విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్, క్వాలిటీ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ మార్కెటింగ్ = బెటర్ ప్రాఫిట్స్. ఇక నిర్ణయం మీరే మిత్రులారా. 500తో చిన్నగా ప్రారంభించండి, అది రేపు పెద్ద బిజినెస్గా మారే అవకాశం ఉంది. ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆదాయానికి కొత్త అవకాశం. మైక్రోగ్రీన్ రెండింటిని ఒకేసారి అందించగలవు. ఇలాంటి లో ఇన్వెస్ట్మెంట్, హై పొటెన్షియల్ బిజినెస్ ఐడియాస్, గ్రామీణ ఉపాధి అవకాశాలు మరియు సక్సెస్ టిప్స్ కోసం జాన్ లైఫ్ లెసన్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్ మిత్రులారా.